అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త. హైకోర్టు సంచలన తీర్పు. వీటి వివరాలు వీడియోలో చూసేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఏపీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా హోంగార్డులకు ప్రత్యేక మెరిట్ జాబితాను రూపొందించాలని న్యాయమూర్తి జస్టిస్ సత్యసుబ్బారెడ్డి తీర్పు వెలువరించారు. ఈ ప్రక్రియను 6 వారాల్లోగా పూర్తి చేయాలని, మెరిట్ జాబితా తయారీకి తన మధ్యంతర ఉత్తర్వులు అడ్డుకోవాలని ఉద్ఘాటిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సామాజిక రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హత మార్కులను అందుకున్నందుకు శరీర మరియు చివరి రాత పరీక్షల నుండి తమను మినహాయించారని వాదిస్తూ పలువురు హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. ఏళ్ల తరబడి హోంగార్డులుగా పనిచేసిన తమను రెగ్యులర్ అభ్యర్థులతో సమానంగా చూడలేమని, కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో ప్రత్యేక కేటగిరీగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీనకుమార్, శివరాం, ఆంజనేయులు వాదనలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో 1167 కానిస్టేబుల్ పోస్టులను హోంగార్డులకు రిజర్వ్ చేసినప్పటికీ ప్రిలిమినరీ పరీక్షలో 382 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన పోస్టులను జనరల్ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేయడం వల్ల హోంగార్డులకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు వాదించారు. హైకోర్టు ఆందోళనలు అంగీకరించి మరియు నియామక ప్రక్రియలో హోంగార్డులకు సమానమైన పరిగణన పొందేలా చూసేందుకు సమస్యను న్యాయంగా చూడాలని కోరారు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.